వాడుతున్నాను 2 వీలర్. అలాంటి సిచ్యుయేషన్ లో అలాంటి ఇల్లు దొరికింది 28 లక్షలకే. చాలా తక్కువ. నేను రెడీ అయిపోయా. ఆ కాగితాలు ఏది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్పుడు నాకు లోన్ శాంక్షన్ అయ్యింది. నేను 80 లక్షలు పెట్టి తగలేసుకోవడం ఎందుకు, ఇది 28కి వస్తుంటే అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ కాగితాలు వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళకి లింక్ చేసి మనం ఇక హ్యాపీ అనుకున్నాను. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. హెచ్డిఎఫ్సి వాడు 2 రోజుల తర్వాత ఇది కుదరదండి మేము ఇవ్వలేము అన్నాడు. ఎందుకు అని అడిగితే ఇది సెకండ్ అంటే డూప్లికేట్ డాక్యుమెంట్ అండి అన్నాడు. అంటే వాళ్ళవి కానిదంటే కాదు, వాళ్ళదే కానీ ఒరిజినల్స్ పోయినాయి అంటున్నారు. ఒరిజినల్ పోయినప్పుడు మనం రిజిస్టర్ ఆఫీస్ లో డూప్లికేట్ అడిగితే ఇస్తారు, కానీ ఒరిజినల్ ఇంకెక్కడన్నా ప్రైవేట్ వాటిలో తాకట్టు పెడితే చెప్పలేం కదా అన్నారు. వాడు లోన్ ఇవ్వనన్నాడు కాబట్టి నేను వదిలేసి, ఒకవేళ వాడు లోన్ ఇస్తానంటే నేను తీసేసుకునేవాడిగా. వచ్చి అప్పుడు నన్ను పట్టుకుంటే అప్పుడు నువ్వు మోసం చేసావు నా మీద కేసు పెడితే 28 లక్షలు పోతే. అట్లాగే ఇంకొక ఇల్లు చూసా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్లే శంషాబాద్ ఊరు అవుట్స్కట్స్ లో అనమాట. ఇల్లు ఎంత అద్భుతం అంటే ఇవాళ అది 5 కోట్లు ఇవాళ ప్రజెంట్. అది వాడు ఆ రోజున 34 లక్షల రూపాయలు హౌస్ విల్లా. ఎంత అద్భుతం అంటే మనం జస్ట్ సూట్ కేసు తీసుకుని వెళ్ళవే, అన్నీ ఉన్నాయి దాంట్లో ఫెసిలిటీ. అంతా అయిపోయాక అది నేను ఓకే అనుకున్నాను. బ్యాంక్